రైతులకు అన్యాయం జరగదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావిత పంట నష్టాలపై అగ్రికల్చర్, సీసీఐ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో పెమ్మసాని రివ్యూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ 3-4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు గాను జిల్లాలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఇవాళ పర్యటించడం జరిగిందని చెప్పారు. టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతున్నాయి, కాంపన్సేషన్ ఇస్తున్నారు అనే అంశాలు పై హార్టికల్చర్, అగ్రికల్చర్, సీసీఐ, కాటన్ శాఖ అధికారులతో రివ్యూ చేశామని తెలియజేశారు. అగ్రికల్చర్లో ఇక్కడ వరి ఇప్పటి వరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్మెర్జ్ అయిపోయిందని తెలిపారు. ఇవి కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్ ఇప్పుడు ఎంఎస్పీ ప్రైజ్ వచ్చేప్పటికీ 8,100 రూపాయలు తీసుకొచ్చారని చెప్పారు. ఇందులో సైక్లోన్ వలన మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశాలు ఉందని అన్నారు. అధికారులు, కలెక్టరు అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారు, రామాంజనేయులు ఎమ్మెల్యే గారు, మేము వెళ్ళి ప్రతిపాడు అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేసి వచ్చాం. ఇప్పుడు అధికారులతో కూర్చొని టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ విధమైన కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద రివ్యూ చేసాం. ఇందులో 3 ఆస్పెక్ట్స్, ఒకటి హార్టికల్చర్, రెండోది అగ్రికల్చర్, మూడోది సీసీఐ కాటన్. ఈ 3 ఇష్యూస్. హార్టికల్చర్ తీసుకుంటే ఈ లాస్ అయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంత పే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సపోజ్ బనానా అయితే 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం, టర్మరిక్ 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం. ఈ క్రాప్ లాస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ 60-40 తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటే 50,000 రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 35,000 రూపీస్ మనం లాస్ ప్లస్ 50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే 85,000 రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా ల్యాప్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్, అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్స్. వీళ్ళు 100 విలేజెస్లో ప్రాపర్ సర్వే చేసి ఫాస్ట్గా అది ఇవ్వటం ఒకటి. అదేవిధంగా అగ్రికల్చర్లో ఇక్కడ ప్యాడీ ఎంతవరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్మర్జ్ అయిపోయింది. ఈ సబ్మర్జ్ అయిపోయిన వాటిని కూడా కొంత జనరస్గా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయారు కాబట్టి జనరస్గా దాన్ని అసెస్ చేసి ఫాస్ట్గా సబ్మిట్ చేస్తే సెంటర్ నుంచి కొంత రిలీఫ్ ప్యాకేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి 2 కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్, ఇప్పుడు మీ ఎంఎస్పీ ప్రైస్ వచ్చేటప్పటికి 8,110 రూపాయలు తీసుకొచ్చారు. ఇందులో మళ్ళీ సైక్లోన్ వీటన్నిటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ యాప్లో రిజిస్టర్ అయ్యేటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. వాటినన్నిటినీ ఫాస్ట్గా రిజాల్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి, ఇట్ ఈస్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తు చేస్తూ, ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగకుండా ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నాం.